ఈ రోజు ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల యొక్క దినోత్సవం. ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు ఎడమ చేతి వాటం ఉన్నవారని ఓ అంచనా. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎడమ చేతిని ఉపయోగించడాన్ని దురాచారంగా భావిస్తుంటారు. అయితే దీంతో కొన్ని చోట్ల వీరు ఇబ్బందులు కూడా ఎదుర్కోక తప్పటం లేదు. ఈ నేపథ్యంలో ఎడమ చేతి వాటం ఉన్నవారి ఇబ్బందులపై అవగాహన కల్పించడం సహా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం, వారి ప్రత్యేకతలను చాటి చెప్పటమే లక్ష్యంగా ఏటా ఆగస్టు 13వ తేదీన అంతర్జాతీయ ఎడమ చేతి వాటం వ్యక్తుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎడమ చేతి వాటం వారిలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, చార్లెస్ డార్విన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, సింగర్ లేడీ గాగా, జస్టిన్ బీబర్, ఇలా ఎందరో ప్రముఖులు, మేధావులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ వీడియోలో మన భారతదేశంలో ఉన్న ప్రముఖ లెఫ్ట్ హ్యాండర్స్ గురించి తెలుసుకుందాం. రతన్ టాటా, ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టాటా సంస్థల అధిపతి, దేశంలోనే అపర కుబేరుల్లో ఒకరు. సంపదలోనే కాదు, దాతృత్వంలోనూ ఈయనది చాలా పెద్ద మనసు. ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు దానం చేశారు. నరేంద్ర మోదీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక లెఫ్ట్ హ్యాండర్. అనేక సార్లు అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చేటప్పుడు మనం గమనించే ఉంటాం. సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలువబడే సచిన్ ఒక లెఫ్ట్ హ్యాండర్. బ్యాటింగ్, బౌలింగ్ కోసం రైట్ హ్యాండ్ వాడినా రాయడం మాత్రం లెఫ్ట్ హ్యాండ్నే యూజ్ చేస్తారు. అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ క్రీడల్లో రైట్ హ్యాండ్ యూజ్ చేసినా రాయడానికి మాత్రం లెఫ్ట్ హ్యాండ్నే యూజ్ చేస్తారు. ఇలా రెండు చేతులను వాడి తమ ప్రతిభను చాటిన వారు ఉన్నారు. ఉదాహరణకు స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగోలీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తారు. అయితే బౌలింగ్ మాత్రం రైట్ హ్యాండ్తో చేస్తారు. సురేష్ రైనా కూడా రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తారు. శిఖర్ ధవన్ రైట్ హ్యాండ్తో త్రో విసురుతాడు, కానీ లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తారు. మన జహీర్ ఖాన్ కూడా అంతే, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలరే అయినా రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తారు. ఇక యువరాజ్ సింగ్, అభిషేక్ బచ్చన్, మహానటి సావిత్రి, సూర్యకాంతం, మమ్ముటి, ఇలా ఎడమ చేతి వాటం వ్యక్తుల జాబితాలో చాలా మంది ప్రముఖులే ఉన్నారు. అయితే ఎడమ చేతి వాటం వారిపై జరిపిన పలు అధ్యయనాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో జ్ఞాపక శక్తితో పాటు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కుడి చేతి వాటం వారి కంటే త్వరగా కోలుకుంటారట. ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. చిత్రకారులు, సంగీతకారులు, ఆర్కిటెక్టుల్లో ఎక్కువగా ఎడమ చేతి వాటం వారే ఉంటారు. కుడి చేతి వాటం వారితో పోలిస్తే ఎడమ చేతి వాటం వారికి నీటి లోపల చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. మెదడులోని ఎడమ, కుడి భాగాల్లో మెరుగైన అనుసంధానం ఉంటుంది. చూశారుగా, ఒకప్పుడు ఎడమ చేతి వాటం వారంటే కాస్త చిన్న చూపుండేది, కానీ వీరిలో ఎంతో మంది ప్రముఖులు దాగి ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.